సిర్పూర్ గ్రామ పంచాయతీకి చెందిన కీర్తి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం ఎదురు చూస్తుంది. నిరుపేదల కలల సౌధమైన ఇంటి నిర్మాణం కోసం ఎంతగానో ఆశ చూస్తుంది. ఆమె ఆశను నెరవేర్చేది ప్రభుత్వం ఎన్నడో. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని సిర్పూర్ గ్రామ పంచాయతీకి చెందిన డౌనల్ చాకలివాడలో వాజిగి కీర్తి అనే పేద మహిళ నివసిస్తోంది. ఆమె కళ ఒక్క చిన్న ఇల్లు, ఓ చిరునామా, ఓ చావునెక్కేలోపు 4 గోడల ఆశ. ఆమె వద్ద ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, గృహ నిర్మాణానికి అనుకూలమైన భూమి ఉంది. కానీ ప్రభుత్వ యంత్రాంగంలో గల రాజకీయ ఒత్తిళ్లు, అధికారుల కుయోక్తులు ఆమె ఆశలను పిండేశాయి. ఇది కీర్తి ఒక్కరినే వెనుతిరిగించిన వ్యవస్థ కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పేదల కలలను నేలమట్టం చేస్తున్న అమానుష విధానానికి నిదర్శనం. ఇల్లు ఇవ్వకపోవడం ఒకటే కాదు, ఆమె కలను చిల్చి మానవత్వాన్ని తుడిచిపెట్టిన చర్య ఇది. పేదలకు గృహం అందించాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల. ఆ కలను ఇప్పుడు కొంతమంది అధికారులు, నాయకులు నాటికన్నా ఘోరంగా అపహాస్యం చేస్తున్నారు. నిరుపేదల ఇంటి ఫైళ్లను నిలిపివేస్తూ, అనర్హులకు మంజూరు చేస్తూ, ఇంటిని ఓ వనరులుగా మలుచుకొని ఓటుకు విలువ పెట్టేలా తిప్పివేస్తున్నారు. వాజిగి కీర్తికి జరిగిన అన్యాయం ఇదే దారిలో సాగింది. ప్రశ్నలు రెచ్చిపోతున్నాయి, సమాధానాలు ఇవ్వగలరా అధికారులు? వాజిగి కీర్తి పేరు ఎందుకు జాబితాలో లేకపోయింది? కమిటీ మీటింగ్ జరగకుండానే జాబితా మారిందా? ఎవరి ఒత్తిడితో ఆమె ఫైల్ నిలిపివేశారు? బాధితురాలి ఫైలు ప్రస్తుతం ఎక్కడ ఉంది? దాన్ని ఆపిన అధికారి పేరు ఏమిటి? ఎందుకు అధికారులెవరూ స్పందించలేదు? ఎందుకు ఆమెను నిశ్శబ్దంగా వదిలేశారు? ఈ ప్రశ్నలు వాజిగి కీర్తి నోటి నుండి కాదు, అవి ఆ పల్లె గుండె చప్పుడు. అవి ఓ నిరాశల రాజ్యాంగం మీద వేసే గర్జన. ఇల్లు అనేది ఒక గదిలో 4 గోడలు కాదు, అది ఒక గౌరవం, ఒక చిరునామా, ఒక భద్రత, ఒక మహిళను, ఒక తల్లిని, ఒక కుటుంబాన్ని రక్షించే కవచం. వాజిగి కీర్తిని అలాంటి గౌరవం నుండి దూరం చేసిన వారు కేవలం తప్పు చేయలేదు, ఆమె మనోబలాన్ని ముక్కలు చేశారు, ఆమె భవిష్యత్తును బలికొన్నారు. ఈ వ్యవస్థ తక్షణమే స్పందించాలి, అధికారుల నిర్లక్ష్యాన్ని సమూలంగా విచారించాలి. వాజిగి కీర్తికి వెంటనే ఇల్లు మంజూరు చేయాలి. తప్పు చేసిన వారిపై శాఖపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు మౌనంగా ఉండటం తగదు. ఎందుకంటే ఇవే అంశాలు రేపటి దేశ భవిష్యత్తును నిర్వహించబోతున్నాయి. కలలు చిదిమితే ప్రజల గలం మోగుతుంది. వాజిగి కీర్తి ఒక్కరే కాదు, వందలాది మంది పేద మహిళలు ప్రభుత్వ తలుపులు తట్టిస్తున్నారు. వారికి తలుపు తీయకపోతే వాళ్ళ కళలు ఓ సునామీగా मारताय. घराची जागा असून बांधासाठी पैसे नसल्यामुळे आमचं घर टोकून गेलं. 2 वेळ लिस्टमध्ये नाव आलं. नाव येऊन फोटो काढून नेल्यावर लिस्टमधलं नाव कॅन्सल करून टाकलं. काऊन केलं याच्यासाठी आम्हाला थोडंसं सहाय्य करावं. आता सिरपूर ऑफिसर, मोठे ऑफिसर, कलेक्टर ऑफिसर, आता तरी आम्हाला घर यावं म्हणून मी तुम्हाला विनंती करताय. नमस्ते सर, मी ग्रामपंचायत सिरपूर ग्रामपंचायतमधून धोबीवाडा कीर्ती वाजगी बोलत आहे. आम्हाला घर नसल्यामुळे घर पाहिजे. पहिल्या लिस्टमध्ये नाव आलं. नाव आल्यावरती फोटो घेऊन गेल्यावर माझं नाव काढून टाकलं. असणेवालेले घर देता, नसणेवालेले नाही देत का? आम्हाला घर पाहिजे. याच्यासाठी मी विनंती करते का मला बी घर पाहिजे इंदिराम्माचं. तुम्ही किती वेळा दरखास्त घालून घेतलाय? ग्रामपंचायतमध्ये होते, एमपीडी ऑफिसमध्ये होते, 2-3 वेळा. मग अधिकारी लोक कामाला होते? घरी येऊन तर काही सांगितलं नाही. फोटो काढून दिले का? हो, तेव्हा का सांगले होते? तेव्हा काहीच नाही. 2 वेळ फोटो काढून नेले येते म्हणाले. आता तुम्ही का विनंती करताय? तुम्ही घर यावं. आत- मंडल ऑफिसमधून, डिस्ट्रिक्ट ऑफिसमधून आता तरी मला घर यावं ही विनंती मी करत आहे. मला पाण्याचा खूप त्रास होत आहे. माझ्याजवळ पैसा नाही. पैसा नसल्यामुळे आम्ही घर बांधू शकत नाही. जागा नाही. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad.
Call to 9100885551 9100885559.